కథ ముగిసింది. హెచ్ఐవి సాడ్ స్టోరీ. అనగనగా ఒక ఊర్లో ఒక మధ్యతరగతి కుటుంబం నివసించేది. వాళ్ళు నలుగురుంటారు ఇంట్లో. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. తండ్రి తాగుబోతూ, అమ్మ పర్సనాలిటీ చాలా వీక్గా ఉండేది. అబ్బాయి కూడా చాలా వీక్గా ఉండేవాడు వాళ్ళ అమ్మలాగా. అందరితో పాటు ఎదుగుదల సరిగ్గా లేదు. అటు ఇటుగా 6th క్లాస్ వచ్చాడు. వాళ్ళ అక్క, తను సేమ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. వాడి చర్మం మొత్తం పెద్ద పెద్ద కురుపులతో ఉండేది. స్కూల్ లైఫ్లో ఎవరిని దూరం పెట్టారు కదా, ఎలా ఉన్నా సరే. సో వాడిని కూడా అలానే ట్రీట్ చేసేవాళ్ళు నార్మల్గా. స్కూల్కి రెగ్యులర్గా వస్తుండే, కానీ ప్రాబ్లం ఏంటో తెలియదు. హెల్త్ ఇష్యూ వల్ల రావట్లేదా, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. సార్ వాళ్ళు అడిగితే మాత్రం ఊరికి వెళ్ళినా, లేకపోతే ఈ హెల్త్ ఇష్యూ అని. 7th క్లాస్ అయిపోయాక ఎవరి దారి వాళ్ళది. కొంతమంది గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయితే, కొంతమంది ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయ్యారు. ఈ అబ్బాయి మాత్రం గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులకు తను చనిపోయాడు అనే వార్త వచ్చింది. ఏమైందో తెలియదు, ఎందుకు చనిపోయాడో తెలియదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూశారు. చనిపోయాక దహన సంస్కారాలకు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయారు. తర్వాత నెమ్మదిగా వాళ్ళ మమ్మీ చనిపోయింది. మేబీ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కదా, సో ఆ కన్సర్న్తో, ఆ బాధతో చనిపోయిందేమో అనుకున్నారు అందరూ. కొన్ని రోజులకు నిజం బయటపడింది. అందరికీ హెచ్ఐవి ఉంది అని తెలిసింది. వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, వాడికి. హెచ్ఐవి వచ్చింది అనేది షాకింగ్ కదా. ఆ ఏజ్ ఎంత, వానికి హెచ్ఐవి రావడం ఏంటి. అయినా వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతగా తెలిసిన మనుషులు కూడా కాదు హెచ్ఐవి సోకించుకునేలాగా. విచిత్రంగా అనిపించింది. దేవుడు ఆడిన ఆట అనిపించింది ఇది. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళ అక్క వాళ్ళ బాబాని పెళ్లి చేసుకుంది. ఇంత పెద్ద విషాదం చూడండి. వాడి ఏజ్ 15 మేబీ, కానీ ఆ ఏజ్లో చనిపోతాడా. వాళ్ళమ్మ చాలా బక్కగా ఉంటుండే. అసలు ఎవరి నుంచి ఆ హెచ్ఐవి సోకింది అనేది ఒక పెద్ద మిస్టరీ. అసలు ఘోరాతి ఘోరం కదా. అసలు అనుకోవడానికి కూడా ఏమన్నా ఉందా, ఎవరి నుంచి వచ్చింది అనడానికి. వాళ్ళమ్మ చూస్తే చాలా అమాయకురాలు, రాటం తిప్పుకొని బతుకుతుండే, పద్మశాలీస్ వాళ్ళు. అలాంటిది ఈ విధంగా అసలు రావటము, హెచ్ఐవి అనేది చాలా పెద్ద విషయం. ఇది నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఏ తిరుగుబోతోళ్ళకో వచ్చిందంటే ఓకే అనుకోవచ్చు, కానీ వీళ్ళకి రావటం, నలుగురు కేస్. వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు తెలిసింటే వాళ్ళకు హెచ్ఐవి వచ్చిందని ట్రీట్మెంట్ తీసుకుంటే మేబీ ఇంకా కొన్ని రోజులు బతుకుతుండేనేమో ఆ బిడ్డ. అలా కాకపోయింది. వాళ్ళ కూతురు హెల్తీగానే ఉంది ఆ ఇంట్లో, కానీ అబ్బాయి ఎందుకు అలా. అంటే బ్లడ్ త్రూ వస్తుంది కదా. ఈ అక్క పుట్టిన తర్వాత ఏమన్నా హెచ్ఐవి సోకి వానికి అలా వచ్చిందా, ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒకరు సేవ్ అయ్యి ముగ్గురు చనిపోవడం ఏంటి, పెద్ద మిస్టరీ లాగా ఉంది కదా. ముగ్గురితో ముగిసిన కథ.